తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇప్పుడు సర్వసాధారణంగా మనకి భారతదేశంలో ఎక్కువగా కరుంగళి మాల అనేటువంటిది బాగా ప్రచారంలో ఉంది. అయితే ఏమిటి కరుంగళి మాల, ఎందుకు ధారణ చేయాలి అనేటువంటిది సర్వసాధారణంగా అందరికీ వస్తున్నటువంటి సందేహం. అయితే ఈ కరుంగళి మాల అసలు ఎక్కడి నుంచి తయారవుతుంది, అసలు దీని యొక్క విశేషం ఏమిటి అనేటువంటి విషయం మనం తెలుసుకున్నట్టయితే, కరుంగళి మాల అనేటువంటిది ఈ యొక్క నల్ల జమ్మి అనేటువంటి వృక్షం నుంచి వస్తుంది. అయితే ఇది బాగా బాగా పురాతనమైన చెట్లు, ఎప్పటి నుంచో అసలు ఇది ప్రాచుర్యంలో ఉన్నది. ఇప్పుడు కొంచెం బాగా మంచి పబ్లిసిటీ జరిగి, కొంచెం మంచి ప్రాచుర్యం జరిగి ఇప్పుడు అందరూ ధారణ చేస్తున్నారు. అయితే ఏంటి అంటే, ఈ యొక్క కరుంగళి మాల ఎవరు ధారణ చేయాలి, ఎందుకు ధారణ చేయాలనేటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే, కరుంగళి మాల అనేటువంటిది ముందుగా నరఘోష అనేటువంటి దాన్ని బాగా నివారణ చేస్తుంది. అలాగే ఈ యొక్క కరుంగళి మాల అనేటువంటిది నరఘోషను ఒకటే కాదు, అదృష్టాన్ని కూడా, అంటే ఏ పనులైతే మనకి కొంచెం బాగా బాగా ల్యాగ్ అవుతున్నాయో, కొంచెం బాగా ఆ పనులు మనకి ముందుకు వెళ్ళట్లేదో, అది ధారణ చేయడం వల్ల శీఘ్రంగా వాళ్ళకి ఏంటంటే తొందరగా పనులు అనేటువంటివి జరిగేటువంటి శక్తిని కలుగజేస్తుంది. అలాగే ఈ యొక్క కరుంగళి మాల అనేటువంటి దాన్ని ఎవరు ధారణ చేయాలి అంటే, దానికి కూడా ఒక పద్ధతి ఉంది. అసలు ఎలా ధారణ చేయాలంటే, మామూలుగా మాల వేసినంత మాత్రం దానికి ఏమీ, అంటే దానికంటూ ఇన్బిల్ట్గా ప్రచోదనం చేసేటువంటి శక్తి ఒకటి ఉంటుంది. మంచితనాన్ని, ఒక అదృష్టాన్ని ప్రచోదనం చేసే శక్తి ఉంటుంది. దాన్ని ఇంకా మన శరీరం మీద ఉద్దీపన చేసుకోవాలి అంటే, బాగా ఎన్లైట్ చేయాలి అంటే ఎలా అవుతుంది? దానికి దేనికైనా, ఏ మాలకైనా కానివ్వండి, అక్షమాల అధిష్టాన దేవతా పూజ అని చెప్పేసి, అక్షరమాల అధిష్టాన దేవతా పూజ అని చెప్పి ఒకటి ఉంది. ఆ దాన్ని మనం తీసుకుని అర్చన చేయాలి. ఒక్కొక్క పూసకి ఒక్కొక్క విధానంగా అర్చన ఉంటుంది. ఆ విధంగా చేసుకుని వేసుకోవడం వల్ల వాళ్ళకి మంచి ఫలితం అనేటువంటిది వాళ్ళు చూస్తారు. ఇది ఒకటే కాకుండా దానికి పంచగవ్య ప్రాసన అనేటువంటిది ఉంది. అంటే పంచగవ్యములలో అంటే ఆవు పాలు, పెరుగు, ఆవు యొక్క అదే ఆవు నుంచి తీసేటువంటి నెయ్యి, అంటే ఇవన్నీ ఒక ఆవు నుంచే సేకరించే విధం అయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. స్వచ్ఛమైన ఆవు పాలు, ఆవు పెరుగు, అలాగే నెయ్యి, అలాగే ఆ ఆవు యొక్క మూత్రము, అలాగే ఆవు యొక్క పేడ అనేటువంటిది ఏదైతే ఉందో, వీటన్నిటిలో కూడా 24 గంటలు ఇవన్నిటిని కూడా నానబెట్టుకుని రావాలి. మొదటి రోజు ఆవు పాలు, రెండో రోజు ఆవు పెరుగు, మూడో రోజు ఆవు యొక్క నెయ్యి, అదే ఆవు నుంచి సేకరించినటువంటి తయారు చేసుకున్నటువంటి నెయ్యి, అలాగే ఆవు నుంచి తీసుకున్నటువంటి ఆ యొక్క మూత్రము, అలాగే ఆ ఆవు నుంచిలో తీసుకున్నటువంటి ఆ యొక్క ఆవు పేడ ద్వారా దాన్ని పంచగవ్యములు అంటారు. ఆ విధంగా దాన్ని ముందు శుద్ధి చేయాలి. శుద్ధి చేసుకుని దానిలో ఈ యొక్క దైవిక సంబంధమైనటువంటి ఆవు నుంచి వచ్చినటువంటి వాటి ద్వారా కొంత ప్రచోదన పొందుతుంది. దాని తర్వాత దాన్ని ఈ యొక్క అక్షరమాలాధిష్టాన దేవతా పూజ అనేటువంటి దాన్ని చేయడం వల్ల దానికి పరిపూర్ణమైనటువంటి శక్తి లభించి అది మన మీద పని చేయడం స్టార్ట్ చేస్తుంది. కాబట్టి ఏంటంటే, మళ్ళీ దాన్ని ఏదో ఎక్స్పోజింగ్ విధానంగా మనం వేసుకోవడం వల్ల దాని యొక్క ప్రభావం అనేటువంటిది అంత ఇదిగా ఉండదు. కాబట్టి దాన్ని వీలైనంత వరకు కూడా గోప్యంగానే ఉంచి ధారణ చేయడం వల్ల దాని యొక్క మంచి శుభ ఫలితాన్ని అనేటువంటి మనందరూ కూడా పొందుతాము. అయితే ఈ యొక్క కరుంగళి మాల గురించి మనం ఇంకో విషయాన్ని మనం బాగా పరిశీలన చేసినట్టయితే, సర్వసాధారణంగా చాలా మంది అడుగుతుంటారు, ఏమంటే ఒరిజినల్ అనేటువంటి బాగా అరుదు అయిపోయింది అని చెప్పేసి. వాళ్ళు అడిగిన దాంట్లో కూడా యథార్థాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆన్లైన్ వెబ్సైట్స్ అని, అలాగే రకరకాల ఇప్పుడు దేవాలయాల్లో కానివ్వండి, లేకపోతే ఇక చాలా బిజినెస్ అయిపోయింది ఇది కరుంగళి మాల అనేటువంటిది. అయితే అసలు కరుంగళి మాలని ఎలా గుర్తించాలి, అసలు కరుంగళి మాల వేసుకోవడం వల్ల మనకి కలిగేటువంటి లాభం ఏమిటి అంటే, ఒక ముక్కలో చెప్పినట్టయితే, ఈ యొక్క కరుంగళి మాల అనేటువంటిది నల్ల జమ్మి అనేటువంటి వృక్షం నుంచి తీయడం జరుగుతుంది. ఇది దగ్గరగా సుమారు ఒక 100 సంవత్సరాలు అయితేనే కానీ దానిలో ఉన్నటువంటి పరిపక్వత పరిపూర్ణంగా రాదు. అటువంటి మొక్కలోంచి వాళ్ళు ఆ యొక్క బెరడుని వాళ్ళు సేకరించి దాని ద్వారా వాళ్ళు పూసల కింద తయారు చేసి వాళ్ళు మార్కెట్లో అమ్మడం అనేటువంటి జరుగుతుంది. ఆ సరైనటువంటి మొక్కలు మనకి బాగా ఎక్కువ ఉత్తరాఖండ్, అలాగే మనకి ఇక్కడ పాతాళ శంభు మురుగన్ దేవాలయంలో మనకి బాగా అమ్మకం అనేటువంటి జరుగుతోంది. అయితే వీటిని ఎలా గుర్తించగలం అంటే, ఒక కరుంగళి మాలని మనం, అది ఎందుకంటే ఒక వృక్షం నుంచి వచ్చింది కాబట్టి పూస, అది వేడి నీటిలో వేయండి. సింపుల్గా చెప్పాలంటే వేడి నీటిలో వేయగానే దానిలో ఒక చిన్న ఎరుపు రంగు వస్తుంది, చాలా లైట్ రెడ్ కలర్ అన్నమాట. అలా వచ్చినట్టయితే అది ఒక ఒరిజినల్ కరుంగళి మాల అని చెప్పి మనం నిర్ధారణ చేసుకోవచ్చు. అయితే వాళ్ళు టెస్టింగ్కి ఇంకో 2-3 పూసలు ఇస్తారు మనకి. దాన్ని ఒకసారి బదలు కొట్టి చూసినట్టయితే దాని లోపల కూడా నలుపు రంగు ఉంటుంది.
లేదు అంటే వాడు మసిపూసి మారేడుకాయ చేసి మనందరినీ వాడు మోసం చేసినట్టే. కాబట్టి దయచేసి దీన్ని మీరు అందరూ కూడా గుర్తించగలరు. అలాగే ఈ యొక్క కరుంగళి మాల వేసుకోవడం వల్ల ఏదో అద్భుతాలైతే జరిగిపోతాయని మాత్రం నేను ఎక్కడా చెప్పను. అది కేవలం ఒక మొక్క నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక వరము అంతే. అంటే ఒక మూలిక లాంటిది అనుకోండి అంతే, తప్పితే కానీ ఇంకేమీ లేదు. ఎందుకంటే మొక్కలోంచి వచ్చేటువంటి కాండము కాబట్టి అది ఆ యొక్క పూస ఏదైతే ఉందో అది ధారణ చేయడం వల్ల కనుదృష్టి నుంచి, అలాగే ప్రయోగ బాధల నుంచి, అలాగే ప్రతిబంధకాల నుంచి, అంటే అడ్డంకులు ఏవైతే ఉన్నాయో జీవితంలో జరిగేటువంటి చిన్న చిన్న అడ్డంకుల నుంచి, వీటి నుంచి కూడా అవి బాగా రక్షిస్తుంది అని కూడా మనం చెప్పవచ్చు. కాబట్టి కరుంగళి మాల అనేటువంటిది కొంచెం ఏ రాశి వారికి బాగా కలిసి వస్తుందో అది కూడా కొంచెం చూసి దృష్టిలో పెట్టుకుని ధారణ చేయడం వల్ల అత్యంత శుభ ఫలితాలు వస్తాయి. దానే దృష్టిలో పెట్టుకుని మాత్రం ఈ రోజుల్లో బాగా ఎక్కువగా వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి కొంచెం తస్మాత్ అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి వీటిని కొనే ముందు 4 సార్లు పరీక్షలు చేసుకుని దాన్ని కొనుక్కోగలరని చెప్పేసి తెలియజేస్తున్నాను.